హలో ఎవ్రీవన్, ఈరోజు మనము తెలంగాణ చరిత్ర ఉద్యమం నుండి ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావము 1956 ఈ టాపిక్ నుండి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకుందాం. మొదటి విశాలాంధ్ర సభ 1950లో జరిగింది. ప్రీవియస్ బిట్ ఇందులోంచి అడిగాడు. 1950 ఫిబ్రవరిలో మొదటి విశాలాంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది అని క్వశ్చన్ అడిగాడు. వరంగల్లో జరిగింది. దీనికి హయగ్రీవాచారి అధ్యక్షత వహించాడు. ఈ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు స్వామి రామానంద తీర్థ విశాలాంధ్ర నినాదాన్ని బలపరిచాడు. మర్రి చెన్నారెడ్డి, కెవి రంగారెడ్డి విశాలాంధ్ర వాదాన్ని వ్యతిరేకించారు. హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడాలని ఈ మహాసభ తీర్మానించింది. ఈ సభలోనే విశాలాంధ్ర నిర్మాణం, యావదాంధ్రుల జన్మ హక్కు అనే నినాదాన్ని టంగుటూరి ప్రకాశం పంతులు ఇచ్చారు. 1950 నవంబర్